రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్ని వెంటనే ప్రారంభించాలన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ సెక్రటేరియట్లో సీఎంతో భేటీ అయ్యారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్లు, నమూనాకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు వివరించారు అర్చకులు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ వెంటనే శృంగేరి పీఠం వెళ్లి అనుమతులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వేములవాడ ఆలయ ఈవో వినోద్, సపలివల్లి నాయగం అధికారులు పాల్గొన్నారు. వేములవాడ ఆలయ విస్తరణ కోసం బడ్జెట్లో 50 కోట్లు కేటాయించడంపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అధికారులు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు ఆశీర్వచనం అందజేశారు వేములవాడ ఆలయ అర్చకులు. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ గా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జనవరిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అప్పటికే వీటీడీకు వచ్చి మళ్లీపై 20 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ పట్టణ అభివృద్ధి, ఆలయ అభివృద్ధి పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ 50 కోట్లతో కూడా ఆలయ విస్తీర్ణం చేయడానికి కోసం ఆలయ అధికారులు, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ గారు, సీఎంఓలు ఉన్నటువంటి ప్రత్యేక అధికారులు, ఈరోజు ఓఎస్డీ గారు, ముఖ్యమంత్రి గారి ప్రత్యేక కార్యదర్శి గారి దగ్గర ఒక ప్రత్యేక సమావేశం ఏర్పడేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఆలయ విస్తీర్ణ చేయడానికి ముందుకు పోవడానికి శృంగేరి పీఠానికి వెళ్ళి శ్రీ 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 విధుశేఖర భారతి గారి యొక్క శృంగేరి పీఠం యొక్క అనుమతులు తీసుకోవడానికి ఆలయ విస్తీర్ణ పరిస్థితిని నమూనాలను చూపించడానికి వెళ్ళడానికి వారిని కలిసి వారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు శృంగేరి పీఠానికి వెళ్ళి తదుపరి అనుమతులతోటి ముందుకు సాగాలని చెప్పని ఆ క్రమంలో ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి వేములవాడ రాజన్న ఆలయానికి 50 కోట్లు విడుదల చేసినందుకు రాజన్న భక్తులుగా వేములవాడ ఆలయానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా పూజారులు అందరం కూడా వారికి ధన్యవాదాలు, ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియపి శృంగేరి పీఠానికి పోవడానికి అనుమతి తీసుకోవడం జరిగింది. త్వరలోనే మరి వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి డబల్ రోడ్ నిర్మాణం, బ్రిడ్జి నుంచి దేవాలయం దగ్గరికి వెళ్ళేటువంటి రోడ్డు కూడా విస్తరణకు సంబంధించినటువంటి అంశమే కానీ ఇటు పట్టణాభివృద్ధి, అటు దేవాదాయ శాఖ ద్వారా, వీటీడీ ద్వారా, ప్రభుత్వం ద్వారా అభివృద్ధి, టెంపుల్ సిటీగా, మరోవైపు టూరిజాన్ని కూడా ఎక్కువ సంఖ్యలో నిధులు తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయడానికి కోసం ఈ ప్రభుత్వం రాజన్న భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించడానికి, రాజన్న సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు శీఘ్రతరంగా స్వామివారి దర్శనం అయ్యే విధంగా మెరుగైనటువంటి వసతి, త్రాగునీటి, ఇతర ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి వీటీడీ అధ్యక్షతన తగు ఏర్పాట్లు రాబో రోజుల్లో చేయబోతున్న మాట సందర్భంగా చెప్తూ